అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, నిద్రలేమి సమస్య ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్న మెయిన్ ఇష్యూగా చెప్పుకోవచ్చు. కొంతమందికి పడుకుందామన్నా నిద్ర రాదు, ఇంకొంతమంది అర్ధరాత్రుల వరకు కూడా, అంటే తెల్లవారుజామున లేచే టైం వరకు కూడా ఫోన్లు చూసుకుంటూ కాలయాపన చేస్తూ ఉంటారు. ఆ అలవాటు కూడా నిద్రలేమికి కారణం అవుతుంది అని మనం చూస్తున్నాం ఈ జనరేషన్లో చాలా మందిని. సో ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఏదైనా మంచి హోమ్ రెమెడీ ఉంది? చాలా మంచి ఉన్నాయమ్మా. గత కొన్ని వీడియోల్లో కూడా మంచి రెమెడీ చెప్పడం జరిగింది. అది వాళ్ళు వాడేసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేసి మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగిందమ్మా. సో అలాంటి మరొక రెమెడీ కూడా చెప్తాను చూడండి. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 3: జాజికాయ పొడి ఒక 10 గ్రాములు, దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు, జీలకర్రను వేయించి చేసినటువంటి పొడి 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం, ఇన్సోమ్నియా, నిద్రలేమి తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు, లేదంటే ఆహారానికి ముందుగానే, పడుకునేటప్పుడైనా తీసుకోవచ్చు, ఆహారానికి ఒక 10 నిమిషాల ముందైనా తీసుకోవచ్చు. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పౌడరు 100 ml గోరువెచ్చని పాలల్లో కలిపేసేసి, తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త అందులో తేనె కూడా కలిపేసేసి ఒక డోసుగా తీసుకోవాలి. ఈ విధంగా రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి బాగా జరిగేసేసి క్రమక్రమంగా నిద్ర మన సొంతం కావడం జరుగుతుంది. అంటే కంఫర్టబుల్ స్లీప్ అండి. మన దేహానికి మనం చేసేటువంటి శ్రమకి మనకి ఎంత అవసరం నిద్ర అవసరమో అంత కంఫర్టబుల్ స్లీప్ వచ్చేస్తుంది. ఉదయానికి కూడా టయానికి మెలకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీనివల్ల. కాబట్టి కొన్నాళ్ళ పాటు, ఒక నెల కానీ లేకపోతే 40 days కానీ, ఈ విధంగా మాక్సిమం అవసరమైతే ఒక 2 months వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. అంతకంటే మించి అయిపోతుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. కాబట్టి రాత్రి పూట పెందలాడే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. తొందరగా తీసుకునే ఆహారం కూడా లైట్గా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. మరొకటి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటే శయన గదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్లేస్ మార్చకూడదండి. ఆ పడుకునేటువంటి ప్లేస్ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది డెఫినెట్ గా. ఎగ్జాక్ట్లీ చేంజ్ అయినప్పుడు ఎఫెక్ట్ ఇస్తుంది. లైటింగ్ ఉండకూడదు, చాలా డిమ్ లైట్ లో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. శబ్దాలు కూడా ఉండకూడదు, డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఒకే టయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం పూట ఒకే టయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. చిన్న టిప్స్ అండి ఇవన్నీ. ఇలాంటివి చేస్తూ మరొకటి కూడా ఏం చేయాలంటే, కొన్నాళ్ల పాటు పడుకున్న తర్వాత 1 to 100, 1 2 3 4 అని చెప్పేసి లెక్క పెట్టుకోవాలి, కళ్ళు మూసుకొని. మళ్ళా దీన్ని ఆరోహణ క్రమం ఉంటారు. తర్వాత 100, 99, కరెక్ట్ చెప్పారండి. మళ్ళీ వెనక్కి రావాలి, దీన్ని అవరోహణ క్రమం ఉంటారు. 100, 99, 98, 97, 96, 95, 94, ఈ విధంగా 93, ఈ విధంగా వెనక్కి రావాలన్నమాట. సో ఈ విధంగా 1 to 100 ముందుకు వెళ్ళిపోతుండాలి. మళ్ళీ 100 నుంచి బ్యాక్ వస్తుండాలి. మనకు తెలియకుండానే నిద్రపోతాం. మనకు అర్థం కాదు అసలు ఎప్పుడు నిద్రపోయినాము. దాంట్లోనే మనిషి ఆ మైకంలోనే దీంట్లో వెళ్ళిపోతాడు. ఈ ఎక్సర్సైజ్ ప్రూవ్డ్ ఎక్సర్సైజ్. అందుకోసం చెప్తాను, సింపుల్ ఎక్సర్సైజ్ అందరూ చేసుకోవచ్చు. మరి నిద్రలేమితో బాధపడే వాళ్ళకు సూక్ష్మంలో మోక్షం అనేది ఇలాంటివే. మంచి రెమెడీ చెప్పారు, మంచి ఎక్సర్సైజ్ కూడా చెప్పారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.